నేను మీకు ఈ వీడియోలో 2 టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాటిలో లాస్ట్ వన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇమేజెస్, ఇవి ఎలా రెడీ చేశారనుకుంటున్నారు? దీంతో కొన్ని యాప్స్ ని యూజ్ చేశారని మీరు అనుకోవచ్చు. ఇన్ని ఇమేజెస్ ఒకే ఒక యాప్ తో నేనైతే క్రియేట్ చేశాను. ఆ యాప్ నేమ్ మీకు ఆల్రెడీ తెలుసు, అదే చాట్ జీపీటీ. దానికోసం నేను మీ ఎస్ అని కామెంట్ చేయండి, ప్రాంప్ట్ అని కామెంట్ చేయండి అని అయితే అడిగాను. నేనే మీతో ప్రాంప్ట్ క్రియేట్ చేస్తా ఈ వీడియోలో. ఈ వీడియో చివరి దాకా చూడండి. రండి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇమేజ్ క్రియేట్ చేయడానికి మీకు ముందే ఒక ఐడియా అనేది ఉండాలి. ఎలా అంటే మీరు అనుకున్న ఇమేజ్ ని ఎలా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు? సపోజ్ నా ఐడియా వినండి. నేనైతే ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. థంబ్నెయిల్ ఏ షేప్ లో ఉంటుంది? పోర్ట్రేట్ లోనే కదా, సారీ ల్యాండ్స్కేప్ కదా. దానికోసం ఇక్కడ చూడండి, చాట్ జీపీటీని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ టైప్ చేయాలి. ఇప్పుడు మీరు ఏమని టైప్ చేస్తారంటే, క్రియేట్ ఏ థంబ్నెయిల్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ ఆన్ ది టాపిక్ ఆఫ్. మీరు ముందే ఒక టాపిక్ అయితే ఎంచుకోవాలి. వీడియో దేనిపైన అయితే చేశారో దానికి తగ్గట్టు థంబ్నెయిల్ అయితే చేయాలి. సపోజ్ నేను ఏమని ఇస్తున్నా అంటే, రీసెంట్ గా వెబ్సైట్ రిజల్ట్ వచ్చింది కదా, దానికి వెబ్సైట్ రిజల్ట్ 2026 గివ్ మీ ఏ ర్యాంక్ కార్డ్ ఎట్ రైట్ సైడ్ ఇన్ థంబ్నెయిల్ ఇంక్లూడ్ మై ఛానల్ నేమ్ అని అయితే ఇచ్చాను. ఇక్కడ మీ ఛానల్ నేమ్ అయితే ఇవ్వాలి. అండ్ ఇంకా నేను గివ్ సమ్ టెక్స్ట్ లెఫ్ట్ ఇన్ థంబ్నెయిల్, check now site name website 2026 and so on, include with Google images in background with ultra realistic images, infographics in thumbnail and generate అని ఇలానైతే నేనైతే ఇచ్చాను. మీరు ఇక్కడ కొన్ని చూసినట్టయితే కీవర్డ్స్ అయితే ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇక్కడ ఇచ్చాను కదా, గూగుల్ ఇమేజెస్ ఇన్ బ్యాక్గ్రౌండ్, అల్ట్రా రియలిస్టిక్, ఇన్ఫోగ్రాఫిక్స్, ఇలా మీరు కొన్ని కీవర్డ్స్ అయితే యూస్ చేస్తే చాట్ జీపీటీ అనేది చాలా బాగా ఇమేజ్ జనరేట్ చేసి ఇస్తుంది మనకి. ఇలా మీరు ఓన్ గా ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. మీకు ఇమేజ్ లో ఏమేం కావాలి అని అనుకుంటున్నారో అవన్నీ ఇవ్వాలి టెక్స్ట్ రూపంలో. చాట్ జీపీటీకి సెండ్ చేస్తే ఈజీగా ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి మీరు. సెకండ్ వన్ వచ్చేసి నోట్బుక్ ఎల్ఎం అనే యాప్ అన్నమాట. ఈ యాప్ స్టడీ పర్పస్ కోసం చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ఓపెన్ చేస్తే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ గెట్ స్టార్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. కింద క్రియేట్ న్యూ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ టెక్స్ట్ ఉంటుంది కింద. దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ మీకు దేని గురించి ఇన్ఫర్మేషన్ కావాలో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో దానికోసం నేను చాట్ జీపీటీ ఓపెన్ చేస్తున్నా. ఇన్ఫర్మేషన్ కావాలి. నేను దేని గురించి అడుగుతున్నా అంటే, ఇక్కడ చాట్ జీపీటీ నేను క్వశ్చన్ అయితే అడుగుతున్నా. ఏమని? హౌ ద ఎర్త్ విల్ క్రియేటెడ్ గివ్ మీ ఇన్ఫర్మేషన్ అని సెండ్ చేస్తున్నా. ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది కదా. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ కాపీ బటన్ పై క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. నెక్స్ట్ ఈ యాప్ లో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. యాడ్ పై క్లిక్ చేస్తే మనకి కొద్దిసేపు లోడ్ అయ్యి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ స్టూడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కావాల్సిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆడియో ఓవర్ వ్యూ, వీడియో ఓవర్ వ్యూ, స్లైడ్ డెక్. ఇక్కడ మీకు ఏది కావాలంటే అది. మీరు వీడియో రూపంలో చూడాలనుకుంటే ఇక్కడ వీడియో దానిపై క్లిక్ చేసి కింద జనరేట్ పై క్లిక్ చేస్తే అది వీడియో జనరేట్ అవుతుంది. ఇక్కడ జనరేట్ అని అనిపిస్తుంది కదా. ఇలా ఇక్కడ మీకు ఆడియో కావాలంటే ఆడియో. ఇప్పుడు మీకు స్లైడ్స్ కావాలనుకో, ఇక్కడ రైట్ సైడ్ కి యారో మార్క్ పై క్లిక్ చేస్తే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట స్లైడ్స్. మీకు ఎన్ని స్లైడ్స్ కావాలి, ఎలా కావాలి అని. ఇక్కడ మీకు నచ్చిన ప్రాంప్ట్, మీకు ఎలా స్లైడ్స్ ఎలా కావాలో అలా ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఈ ప్రాంప్ట్ లో కొన్ని కీవర్డ్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మీరు ముందు చూసినట్టు కొన్ని కీవర్డ్స్ అయితే ఇంక్లూడ్ చేయాలి మీరు. గూగుల్ ఇమేజెస్ ఇన్ బ్యాక్గ్రౌండ్, అల్ట్రా రియలిస్టిక్ అని. ఇలా మీకు నచ్చిన ప్రాంప్ట్ మీకు ఇవ్వాలి. మీకు ఎలా కావాలనుకుంటే అలా. ఇక్కడ జనరేట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు జనరేట్ అయితే అయింది. హౌ ఎర్త్ వాస్ ఫార్మ్డ్, దీనిపై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మనకి 6 minutes వీడియో క్రియేట్ అయింది. నెక్స్ట్ స్లైడ్స్ క్రియేట్ చేయమని చెప్పాం కదా, స్లైడ్స్ కూడా క్రియేట్ చేసింది. ఇక్కడ మనం ప్రాంప్ట్ లో 5 slides క్రియేట్ చేయమని ఇచ్చాం కదా, చూడొచ్చు స్లైడ్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి కదా స్లైడ్స్. అండ్ ఈ 2 యాప్స్ ఫ్రీ అన్నమాట. సో ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంది. ఈ వీడియో కనుక మీరు లాస్ట్ వరకు చూసినట్టయితే లాస్ట్ అని కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.